మిత్రులారా, నేను జర్నలిస్ట్ కేసీఆర్ గారు రాక కోసం తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. దేనికోసం? రేవంత్ రెడ్డి అరాచకాలు చూడలేక ఆ ఇల్లు కూల్చే బాధితులు ఈరోజు కేసీఆర్ సార్ యాడున్నావు అనుకుంటూ చాలా రకాలుగా చాలా విధంగా పిలుస్తూ ఉన్నారు. ఒక జననాయకుడిని ఇదే విధంగా పిలిచినప్పుడు ఆ నాయకుడు బయటికి వచ్చే సమయం కూడా ఆసన్నమయ్యే టైం వస్తుంది. అయితే ఇదే విషయంలో కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతిపక్షం హోదాను వహించుకుంటూ ప్రజలకు అండగా నిలబడుతూ ప్రజలను దోచుకునే ప్రభుత్వానికి ప్రతి చోట కోర్టులో లీగల్గా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్న ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీని మరింత బలపరచడానికి కేటీఆర్ గారితోటి కేసీఆర్ గారు భేటీ అవ్వడం జరిగింది. ఎర్రబల్లి నివాసంలో భేటీ అవ్వడం కూడా జరిగింది. అయితే ప్రజా సమస్యల గురించి, లేకుంటే ఈ రాజ్యసభ ఎన్నికల గురించి, రాబోయే స్థానిక ఎన్నికల గురించి కేసీఆర్ గారు కేటీఆర్ గారితో దిశానిర్దేశాలు చేయడం, అసెంబ్లీలో ఒకవేళ అసెంబ్లీ పెట్టదలిస్తే ఆ అసెంబ్లీలో బలమైన గొంతు ఇక నుంచి ప్రదర్శించాల్సిన అవసరం ఉందనుకుంటూ కేటీఆర్ గారితో కేసీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ యొక్క జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను బట్టి మనం ఇంకా బలంగా పుంజుకోవాలి, ఇంకా ప్రజల్లో బలంగా వెళ్ళాలి, ప్రజలని కాపాడే దిశగా మనం ముందుకు పోవాలి. ఆంధ్రోళన చేతి నుండి, రేవంత్ రెడ్డి చేతి నుండి, బీజేపీ చేతి నుండి తెలంగాణ ప్రజల్ని రక్షించుకోవాలి. మన యొక్క తెలంగాణ ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. రేవంత్ రెడ్డి ఎవరైతే దోచుకుంటున్నారో దాన్ని ప్రతిదీ మనం కాపాడుకోవాలి. అయినా దోచుడు రాహుల్ గాంధీకి పెట్టుడు, దోచుడు ఇటు చంద్రబాబు నాయుడుకి ఇచ్చుడు ఒకటే అవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా వెళ్ళాలనుకుంటూ దిశానిర్దేశం చేశారు. ఆ యొక్క కొత్త ప్లాన్ తోటి పార్టీలో కాక ఉట్టుకొచ్చింది, మామూలు కాక కాదు. అసలు చూద్దాం ఒకసారి. ఎర్రవల్లిలో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ, తాజా రాజకీయ పరిస్థితుల పార్టీ భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చ, రాజ్యసభ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం, అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి, సభలో పార్టీ గొంతుకను బలంగా వినిపించాలని సూచన, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేయాలని సూచన చేశారు కేసీఆర్ గారు. కేటీఆర్ గారికి సూచన చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా తీసుకున్న టాపిక్ ఏంది? మొదలుగా తాజా రాజకీయ పరిస్థితులను పార్టీ భవిష్యత్తుపై సుదీర్ఘమైన చర్చలు జరిపారు. తర్వాత రాజ్యసభ ఎన్నికలపైన చర్చ జరిపారు. అసెంబ్లీ సమావేశాల్లో బలమైన ప్రజా సమస్యలపైన గొంతు విప్పాలని చెప్పారు. తర్వాత సభలో పార్టీ గొంతుగా బలంగా వినిపించాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేయాలనుకుంటూ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి కొత్త బాధ్యతలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. దాంతో కేటీఆర్ గారు బయటకు వచ్చి ఒక కురుక్షేత్ర యుద్ధంలో ఏ విధంగా అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తిరిగి తన సైన్యం అంతమవుతున్న సమయంలో కృష్ణుడి యొక్క మాటలతోటి అర్జునుడు మరింత ధైర్యంతో భీకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఆ తీరుగానే కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి యొక్క అరాచకాల పైన బ్రహ్మాండంగా ప్రజల్లో గొంతు నింపాలి, ప్రజలకు అండగా ఉండాలనుకుంటూ ఏ నాయకుడైనా ప్రజల గురించి కోరుకుంటాడు ఇప్పటిదాకా. స్టిల్ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాల కోసం, తెలంగాణ ఆస్తుల్ని పక్క రాష్ట్రాలకు అమ్మకుండా చూసుకోవడానికి కేసీఆర్ గారు బ్రహ్మాండమైన దిశానిర్దేశం చేశాడు. వేరే వాళ్ళు చేస్తారు అట్లా? ఎవరైనా చేస్తారా? చేయరు. ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రిని మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఇప్పుడు భూములు టకాటకా అమ్మేసి ఎక్కడైనా పారిపోదానికి సిద్ధంగా ఉన్నాడు. ఉపేంద్ర సినిమాలో ఉంటుంది కదా డైలాగ్, రాష్ట్రాన్ని సేల్ చేసేస్తున్నట్టుగా. రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అంతో కొంత ఆగుంది తెలంగాణ. లేకుంటే అమ్మేసేటోడు ఎప్పుడో అగ్వకు చాలా చౌక ధరకు అమ్మేసేటోడు. ఇది వాస్తవంగా జరిగేటిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారం మనం అందరికీ తెలిసిందే, మనం చూసిందే. ఆయన తెలంగాణ వ్యవస్థని ఏ విధంగా దాచుకోవాలని దానిపైన ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో ఇక ఎవరికి కూడా ఉండదు. అంత కాన్సన్ట్రేషన్ ఆయనకు మాత్రమే ఉంటుంది. బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంటే ఏందో తెలుసు, రేవంత్ రెడ్డి వ్యవహారం అంటే ఏందో తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి యొక్క భాగవతాలు అనుగుణంగా తెలుసు. ఒకవేళ కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుండదో తెలుసా? లాక్కోలేక పీక్కోలేక చస్తారు అందరూ. ఘోరంగా మారిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఫీజులు అవుట్ అయిపోతాయి. జస్ట్ కేసీఆర్ గారు బయటకు వచ్చి 1:19 మాట్లాడితేనే ఒక్కరికి కూడా స్థాయి సరిపోలే. ఇంతమంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, ఎవరికి కూడా స్థాయి సరిపోలే. కేసీఆర్కి కౌంటర్ చేయాలంటే అంత సబ్జెక్ట్ ఎవరికి లేదు కదా. మొదలు చదువు ఉంటే సబ్జెక్ట్ వస్తుంది. ఏ ఒక్కరికి చదువు లేదు. అంటే కొట్లాడుకుందాం, గల్లీల్లో ఊర పందులు లెక్క కొట్టుకుందాం అనుకుని సవాల్ ఇసురుతా తప్ప ఏ ఒక్కడైనా సబ్జెక్ట్ గురించి కానీ, లేకుంటే విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ మాట్లాడుతూ కరెక్ట్ చూసారా మీరు? మాట్లాడరు. ఎందుకంటే చదువు లేదు. చదువు లేని గారులందరూ మన దాంట్లో ఉన్నాయి. వేలుమిద్రోళ్ళు కూడా వాళ్ళకి ఎమ్మెల్యేనే. ఈ రోజు కూడా చక్కగా పాస్ కానోడు వానికి మినిస్టర్ పదవి. ఇట్లా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళు కలెక్టర్లను దబాయించే కార్యక్రమాలు చేస్తారు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లను దబాయించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గీతీరుగా జరుగుతూ ఉంది.
అందుకనే చెప్తున్నా కదా, కేసీఆర్ బయటకు వస్తే వీళ్ళు సగానికి సగం అయిపోతారబ్బా. సరిపోదు, వాళ్ళకి దమ్ము లేదంతా మాట్లాడడానికి కానీ, ఏదైనా కేసీఆర్ మాటలను ఎదుర్కోవడానికి కానీ, తిరిగి కౌంటర్ ఇవ్వడానికి కానీ అంత దమ్ము లేదు, దమ్ము సరిపోదు కూడా.